హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సండే బ్లాగ్ అండి. చాలా రోజుల తర్వాత ఇక్కడ ఈ చర్చ్కి వెళ్తున్నాం. లాస్ట్ సండే మెదక్ వెళ్ళాం కదా, సో అందుకని ఈ సండే కల్వర్ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. అందుకే లాస్ట్ సండే కల్వర్ టెంపుల్కి వెళ్ళలేకపోయాం. సో హరి గారు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వేసుకున్నారు నాకు. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు దాకా మేము ముచ్చట్లు ఆడుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చాక ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేశాను. చినుకులు పడుతున్నాయండి, వర్షం. రండి మీకు కూడా చూపిస్తా. ఇక్కడికి వచ్చాకే నాకు వీడియో స్టార్ట్ చేయాలనిపిస్తుంది, అంటే సండే వ్లాగ్. చూసారా, చినుకులు పడుతున్నాయి. అలాగే ఇక్కడ ఫిష్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చాక నాకు వీడియో తీయాలనిపిస్తుంది అన్నమాట. ఎంత బాగుందో చేప. వర్షం చూసారా ఎంత ఉందో, చినుకులు పెద్ద పెద్ద పడడం స్టార్ట్ అయిపోయి కంటిన్యూగా. చర్చ్ లోపలికే వెళ్ళామన్నమాట. మామూలుగా అయితే చర్చ్ ఫుల్ అయిపోతుంది, బయట ఇంకొక బెత్లహేమ్ హాల్ ఉంటుంది, అక్కడికి వెళ్తాం. కానీ ఈసారి చర్చ్ లోపలికి వెళ్ళాం, కొంచెం ఎర్లీగా వచ్చేసాం కాబట్టి చర్చ్లోనే ప్లేస్ దొరికిందన్నమాట. చక్కగా ప్రేయర్ విని హ్యాపీగా స్పెండ్ చేసే టైం. ఇంకా మేము కార్ దగ్గర వెళ్ళిపోతున్నాము. నేనేమో హరితో పాటు వెళ్ళిపోతున్నాను అన్నమాట. అంటే ఎప్పుడు కూడా చర్చ్ అయిపోయాక నేను అక్కడ చెట్టు దగ్గర నిల్చుంటాను, తను వెళ్ళి కార్ తీసుకొని వస్తారు. కానీ ఎందుకులే వెళ్దాం సరదాగా అని చెప్పి నేను అక్కడ వెయిట్ చేస్తారా అని చెప్పి ఇంకా మెసేజ్ చేసి అక్కడ ఉండి ఇద్దరం కలిసి కార్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు అనుకోండి, ఎప్పుడు కారు తీసినా ఎప్పుడు వచ్చినా అంత టెన్షన్ ఉండదు, ఆ చెట్టు దగ్గర నిల్చోలేక చికాకు వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇదే బెస్ట్ ఐడియా అనిపించింది నాకైతే. ఇక్కడ నిల్చుంటానన్నమాట. ఫుల్ రష్ ఉంటది గదా! వస్తున్నాడా? రావట్లేదా? వస్తున్నాడా? రావట్లేదా? అని చూడాల్సొస్తా ఉంటది. ఆ ఎదురు చూపు కంటే ఇది బెటర్ గదా! అందుకని చెప్పేసి ఎగ్జాక్ట్‌లీ 8:30 అవుతుంది టైం. ఇంక మేము బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా ఒక చోట ఆగి ఇంక ఇంటికెళ్ళిపోవాలన్నమాట. ఇంకా పిల్లలు లెగలేదు, వాళ్ళకి కాల్ చేయాలి. అండ్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటదండి చర్చ్ అయిపోగానే. అంటే అన్నీ ఒకేసారి కార్లు, బైక్‌లు, ఆటోలు అన్నీ ఒకేసారి కాబట్టి చాలా రిస్క్ ఉంటదన్నమాట. అలా కాకుండా ముందు కార్‌లో లేకపోతే బైక్‌లో ఇలా వదిలితే బావుండు. ఇక్కడ ఆగాం మధ్యలో. అంటే మేమెప్పుడు టిఫిన్ చేసే చోట లేదు టిఫిన్ బండి. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఆగాం ఒక దగ్గర ముందుగానే. ఇది ఏంటంటే గోపాల్ నగర్ అనుకుంటా ఐ థింక్. సో, ఇంతకుముందు ఈ ఏరియా అసలు ఒక్క ఇల్లు కూడా లేదండి మేము కల్వర్ టెంపుల్‌కొచ్చేటప్పటికి. ఇప్పుడైతే అసల ఖాళీ కూడా లేదు. కోట్లల్లో ఉన్నాయి ఇల్లులు, ఇల్లు స్థలాలు అన్నీ కూడా. హరి ఏమో నాకు ఇడ్లీ ఇచ్చేసి ఒక 2 ఇడ్లీ, ఒక 2 వడ కావాలని చెప్పాను. అవి ఇచ్చేసి ఇంకా తను లోపలెళ్ళి తింటానని చెప్పారు. నన్ను రమ్మన్నారు కానీ నాకు ఓపిక లేదు, నేను కార్‌లో కూర్చో తింటానని చెప్పా. సరే అని చెప్పేసి ఇంకిచ్చేసి ఇంక వెళ్ళిపోయారన్నమాట. కార్‌లోనే కూర్చొని తింటున్నాను నేను. ఎందుకో నిజంగా కార్‌లో నుంచి దిగాలనిపించదు. అందుకే మాక్సిమం కూర్చొనే ఉంటా లోపలే. "నువ్వెళ్లి తీసుకురా పో, నువ్వెళ్లి తీసుకురా పో" అని చెప్తూ ఉంటానన్నమాట. ఒకటే చట్నీ యేసుకొచ్చారు. ఆ చట్నీ అంత అనిపించలేదు నాకైతే. కానీ తిన్నా ఎలాగోలాగా. హలో. హాయ్. బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం పిల్లలకి తీసుకొని. ఇప్పుడే ఫోన్ చేసి లేపా అన్నమాట ఇద్దరు పిల్లల్ని. వాళ్ళని రెడీ అవ్వమని చెప్పాను, అందుకోసం అని చెప్పి. హరి గారు హాయ్. హాయ్. చక్కగా మ్యాచింగ్ చేసుకున్నాం. ఒక ఫోటో అయినా దిగుతావా అంటే దిగు. కార్ నుంచి బయట దిగగానే ఫోటోలు దిగుతాను. బైక్ ఉన్నప్పుడు ఏం చెప్పాను? ఏదైనా కార్ అయితే దిగుతానంట, ఏదైతే దిగను. ఎందుకంటావు? భయం వేసుకోక భయం. భయమా? భయం ఎందుకు? భయమే నన్ను చూసి భయపడుతుంది. ఒరిజినాలిటీ వస్తుంది, నెల్లూరు ఒరిజినాలిటీ ఒక్కోసారి. మాకు మా లాంగ్వేజ్ అంతగా రాదు, బట్ మా దగ్గరికి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆటోమేటిక్ మా వాళ్ళతో మాట్లాడడం. ఎందుకంటే అక్కడక్కడ చదువుకుంటా, అక్కడక్కడ స్టే చేస్తా, చాలా సంవత్సరాలు అట్లా ఉండిపోయినాం కాబట్టి. అయినా మనం పుట్టి పెరిగిన ఊరు, లాంగ్వేజ్, మదర్ టంగ్ అంత ఈజీగా పోదు కదా. యాస మన భాష.
నెల్లూరు నీరజ. అంతేం నచ్చలే నాకు టిఫిన్. బట్ ఓకే. అంటే 2, 3 చట్నీలు ఉంటే తినాలనిపిస్తది. బట్ ఒకే చట్నీతో తినాలంటే తినలేమబ్బా! బాగా అలవాటు పడిపోయింది ప్రాణం. ఇక్కడ 4 ఇడ్లీ ఉన్నాయి. ఇడ్లీలు మరి ఏసుకో ఎందుకు రాలేదు? అక్కడ ఫుల్ రష్. ప్లేట్లో వేసుకోవడం కష్టం. నిజం పెట్టుకున్నాం ప్లేస్. లేవన్నావు, సాంబార్ లేదన్నావు, కనీసం ఎర్ర కారం కూడా లేదు. మరి చెప్తే వచ్చేదాన్ని కదా ఫోన్ చేస్తే. నాకేమో ఇడ్లీలోకి చట్నీ కావాలి, కారం కావాలి, సాంబార్ కావాలి. అలా అలవాటైపోయి ఒక్కటే చట్నీ తినాలంటే తినలేము. ఇప్పుడు చూడండి తీరిగ్గా చెప్తున్నాడు అన్నీ ఉన్నాయి. ఇది కొత్త డ్రెస్ అమెజాన్ లో తీసుకున్నా. బట్ ఇప్పటి వరకు ఎప్పుడు వేసుకోలే. ఈ రోజే ట్యాగ్ ఓపెన్ చేశారు ఇది. ఇవన్నీ తీసి అక్కడ పెట్టుకున్నానని ఎరగారు కూడా వెళ్ళి నాకు కూడా ఉంది మ్యాచింగ్ అని చెప్పి వేసేసుకున్నారు. ఇంటికి వెళ్ళాకన్నా ఒక ఫోటో దిగాలి. మా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు చక్కగా. వాళ్ళిద్దరు పింక్ వేసుకున్నారు, మేమిద్దరు సీ గ్రీన్. నాకు కూడా నీళ్ళ గ్రీన్ ఎట్టి అనుకున్నాం గాలి అన్ని బాగా వాడేసి నువ్వు నేను మెసేజ్ అయిపోతాను పింక్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా లవలమ్మ అయితే చూడటు. న్యూ కలెక్షన్ వచ్చింది, అక్కడ ఉంది, షేర్ చేయలేదు, షేర్ చేస్తాను. హలో హలో ఫ్రెండ్స్. హలో. మేము ఫ్యామిలీ అంతా కలిసి కల్కి మూవీకి వెళ్తున్నాం. హలో దీక్షు. ఇక్కడ కూడా మన మోడల్ కియా కారు బ్లాక్ కలర్. కనిపించలేదు కదా. భలే ఉంది కదా మూవీ అసలు. ఏరా లవ్లీ, ఏ లక్కీ, లక్కీ ఫేవరెట్ మూవీ అయిపోయిందంట. ఇంకా మూవీ అయిపోయాక లంచ్ చేసి వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. బాగా అనిపించింది సినిమా అయితే. ఎంతమంది చూసారు కల్కి మూవీ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇక్కడ కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ అయితే అక్కడికి వచ్చామన్నమాట. అంటే కొత్తగా ఏం కాదు, అంటే మేము చూడడం, మేము రావడం ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడ కూర్చున్నాం. ప్లేస్ అదంతా కూడా బానే ఉంది. లవ్లీ చెప్పింది, "ఇక్కడ బాగుంది డాడీ, అంటే రెస్టారెంట్ ఉంది వెళ్దాం అక్కడికి" అని చెప్పి. సరే అని చెప్పి వచ్చాం. మొత్తానికి మంచిగానే ఉంది, అంటే నీట్‌గా, హైజీన్‌గా. సరే చూద్దాం ఫుడ్ ఎలా ఉందని చెప్పి ఆర్డర్ పెట్టాం. క్రిస్పీ కార్న్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి. యాక్చువల్లీ ఇది మేము ఆర్డర్ చేయలేదు. మా పక్క టేబుల్ వాళ్ళు ఆర్డర్ చేశారన్నమాట. వాళ్ళు అన్‌ఫార్చునేట్‌గా మాకు సర్వ్ చేశారు. సరేలే అని చెప్పి తిన్నాం ఇంకా. బిల్ మేమేగా కట్టేది. పొరపాట్లు వాళ్ళు చేసినా బిల్ మాత్రం మనమే పే చేయాలి. అవును, మీకెప్పుడైనా జరిగిందా ఇలాగా? మీరొకటి ఆర్డర్ పెడితే ఒకటొచ్చేసేయడం అట్లా. మేము ఆర్డర్ పెట్టిందయితే చికెన్ 65 అంటే మంచూరియా టైపు, బేబీ కార్న్ మెజెస్టిక్ అన్నమాట. అంతే. బట్ వాళ్ళు క్రిస్పీ కార్న్ పెట్టారు. కానీ తిన్నాం. అన్నీ కూడా స్టార్టర్స్ ఎక్కువైపోయాయి నిజం చెప్పాలంటే. అందుకే ఒకటే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం మళ్ళీ. ఎక్కువైపోయింది అది కూడా. యాక్చువల్లీ క్రిస్పీ కార్న్ మాది కాదు, వేరే వాళ్ళదని చెప్పా కదా! పక్కన టేబుల్ వాళ్ళు మా వైపే చూస్తున్నారు ఏంటని. వాళ్ళకి ఇంకా సర్వ్ చేయలేదని. మొత్తానికి అలా జరిగింది ఆ రెస్టారెంట్‌లో. ఫుడ్ మాత్రం చాలా బా అనిపిచ్చింది. చిన్న మిస్టేక్ వల్ల మాకు బిల్ పడింది. సర్లేండి, మేమేగా తిన్నదని చెప్పి హ్యాపీగా కట్టేసామన్నమాట. ఇలాంటి సిట్యుయేషన్స్ ఒక్కొక్కసారి భలే క్రేజీగా జరుగుతా ఉంటాయి. మీకెప్పుడైనా జరిగిందా? లేదా? ఎక్కడ? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంక తినేసి ఇంకెళ్ళిపోవాలన్నమాట. ఇంతకు మించి పని ఇంకేం లేదు. ఎందుకంటే
ఆల్రెడీ బాగా అలసిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఈవినింగ్ కూడా అయిపోవచ్చింది అందుకని. సో, ఇంక ఈ లిఫ్ట్ చిన్నగా ఉంది. దీంట్లోనే వీడు తీసుకున్న చిన్న క్లిప్ అయితే ఇంక ఇంటికెళ్ళిపోతున్నామని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంకింటికెళ్ళి బజ్జోవాలి హ్యాపీగా, రిలాక్స్‌గా. తర్వాత ఇంకా లేసి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ, మెళకువ రాలేదు. దానికి తోడు మధ్యాహ్నం తిన్న ఫుడ్డే మాకెక్కువైపోయింది. ఇంకా నైట్ ఎవరు వద్దనేసారు. పిల్లల్ని అలా ఫస్ట్ పడుకోబెట్టాను కాబట్టి, వాళ్ళిద్దరికీ మళ్ళీ దోస వేసి ఆహ్, తినిపిచ్చి పడుకోబెట్టా అన్నమాట. ఇది ఇవాల్టి వ్లాగ్. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్. వ్లాగ్ చూస్తున్న వెంటనే లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. బాయ్ బాయ్.